గత రాత్రి ఏదైతే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ నివాసంపై దాడికి సంబంధించి మనతోటి మాట్లాడేందుకు కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రసన్నకుమార్ రెడ్డి సార్తో మాట్లాడడం. సార్ నమస్తే, ఏంటి ఈ దాడిని ఎలా చూడొచ్చు, మీరు దాడికి సంబంధించి ఏం చెప్తారు? ఎలక్షన్స్ అయిపోయి 1 year అయింది. ఈవీఎంలతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. మన జిల్లాకు వస్తే ఆమె ఈవీఎంలతో గెలిచింది ప్రశాంతమ్మ. ఈ 1 yearలో కూడా నేను ఒక్క మాట కూడా అమ్మాయిని అనలేదు. ప్రెస్ వాళ్ళు అడుగుతున్నా కూడా నేను అవాయిడ్ చేసి పక్కకు వచ్చేసేవాడిని. తర్వాత ఈ మధ్యన నా మీద వ్యక్తిగతంగా మాట్లాడింది. అది కూడా మేము ఎందుకు క్వశ్చన్ చేశామంటే, ముదివర్తిపాళెం కాజ్వే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి టెండర్స్ అయిపోయి పని కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అనిల్ గారు ఒక రోడ్డు శాంక్షన్ చేయించాడు. సెంట్రల్ గవర్నమెంట్తో 67 కోట్లు రోడ్డు శాంక్షన్ చేయించాడు, పడుగుపాడు రోడ్డు. ఈ అమ్మాయి ప్రోగ్రామ్స్కి పోయినప్పుడు సబ్మర్సిబుల్ కాజ్వే నేనే చేయించాను, పడుగుపాడు రోడ్డు చంద్రబాబు నాయుడు చేయించాడు. తెలియదు ఆ అమ్మాయికి, రాజకీయ అవగాహన లేదు, ఏ రోజు రాజకీయ కుటుంబం కాదది. అట్లా చేస్తూ మేము ప్రెస్ మీట్ పెట్టాం కోవూరులో. మా చలపతి గారు, విజయన్న అందరూ కూడా మాట్లాడారు. అమ్మ ముందు ఒక అవగాహనకు రా, మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన పథకాలన్నీ కూడా నువ్వు చేసినట్టు చెప్పుకుంటున్నావు, అది కరెక్ట్ కాదు కదా, మీరేం చేశారో ఈ 1 yearలో చెప్పమని చెప్పి మా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కోవూరులో అడిగారు. ఆ రోజు సాయంత్రం రెచ్చిపోయింది. ఏం మాట్లాడుతుందో ఆ మనిషికే తెలియదు. మేము అడిగింది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది, వ్యక్తిగతంగా నన్ను తిట్టడం మొదలుపెట్టాను. సరే నేను వెయిట్ చేశా. నిన్న సాయంత్రం మాది రుక్మిణి కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశం పెట్టాము. నేను ఓపెన్ అయిపోయినాను. ఈ 1 year కూడా అమ్మాయి గురించి నేను మాట్లాడలేదు. నా మీద అవినీతి పరుడు, పర్సంటేజీలు తీసుకుంటాడు, ఏందేందో మాట్లాడింది. నిన్న సాయంత్రం ఇక నేను భరించలేక ఆమె చరిత్ర అంతా మీటింగ్లో చెప్పినాను. నేను ఆ మాటకి కట్టుబడి ఉన్నాను, వెనక్కి పోయే ప్రసక్తే లేదు. నిన్న రుక్మిణి కళ్యాణ మండపంలో ఏం మాట్లాడానో దానికి నేను కట్టుబడి ఉన్నాను. అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. అనిల్ అన్న వచ్చాడు, చంద్రశేఖర్ అన్న వచ్చినాడు, అందరూ వచ్చారు ఆ ప్రోగ్రాంకి. అయిపోయినాక ఇంటికి వచ్చి నేను రజత్తు స్నానం చేసేసి బయట ఫ్రెండ్స్ ఎవరో పిలిస్తే వెళ్ళాము. 9 గంటలకు అందరూ వచ్చి ఇంటి మీద పడిపోయినారు. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా చరిత్రలో ఒక ఇంటి మీదకి వచ్చి ఈ విధంగా చేయడం అనేది విపిఆర్ దంపతులు నేర్పించారు. ఇక్కడ పెద్ద కుటుంబాలు ఉన్నాయి, మా అనిల్ అన్న ఉన్నాడు, అందరు ఉన్నారు, రాజకీయంగా అందరం కలిసిమెలిసే ఉంటాం. ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే తిట్టుకుంటాం. తర్వాత ప్రజలు ఆశీర్వదించి దేవుడు ఎవరు నెత్తిన రాసి ఉంటే వాళ్ళకి పదవులు వస్తాయి. ఈ విధంగా చేయడం అనేది ఒక చాలా దారుణం, బాధగా ఉంది. ఈమెకు ఎందుకు అంత కోపం వచ్చిందో, ఎందుకు ఆవేశం వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. ఆ మనిషి ప్రభాకర్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకునింది. నిన్ను రోడ్లో పెడతాను, బజారుకి ఈడుస్తాను అని అంటే ఒక 20 మందిని బంధువులను పిలుచుకొని మంగళసూత్రం కట్టాడు. అందరూ అనుకునేది తెలివి గల్లోడని, కష్టపడి పనిచేశాడని, పైకి వచ్చాడని అంటారు. ఆ విధంగా కాకుండా ఒక బోరు బావిలో పడిపోయినావు ప్రభాకర్ అన్న అని అన్నాను మీటింగ్లో. అంతకన్నా నేనేం మాట్లాడలా. నేనేదో ఆ పీజీలో అవినీతి నేర్చుకున్నానంట, పిహెచ్డీలో, ఇవన్నీ వాగిన తర్వాత నేను నిన్న మీటింగ్లో, నువ్వు ఎక్కడెక్కడ చేసింది అంత చరిత్ర అంతా నా దగ్గర ఉందమ్మా, ఎందుకు మాట్లాడతావు, ఎందుకు నీకు అంత ఆవేశము, కరెక్ట్ కాదు కదా. రాజకీయ నాయకులు అన్నప్పుడు పదవుల్లో ఉండేవాళ్ళు ఒక మెట్టు దిగిపోవాలి. ఆ విధంగా కాకుండా నిన్న రౌడీలను ప్రోత్సహించి ఇంటి మీదకు పంపించారు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇంతవరకు ఇటువంటి సంఘటన ఎక్కడా జరగలేదు. వచ్చారు, ఇళ్ళంతా బగలగొట్టారు. నేను అనుకునేది, నేననేవాడిని ఉండుంటే లోపల నన్ను చంపేసేవాళ్ళు. వాళ్ళందరూ తాగేసి ఉండారు. అప్పటికే మా అమ్మ మీదకి వెళ్ళారు. రూమ్లో ఉంది ఆమె కింద. ఎవరో ఒక 2-3 వచ్చి ఆమెనేం అనబాకండి వెనక్కి వచ్చేయమంటే ఆ రూమ్లో కూడా టీవీ, ఏసీ బగలగొట్టేశారు. వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇళ్ళంతా ధ్వంసం చేసేశారన్న. పైన చేరి భగవంతుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. అసలు ఇంత ఆవేశాలు, ఇంత పొగురుండే వాళ్ళకి రాజకీయాలు ఎందుకు? ఈమెకి ఎక్కడి నుంచి వచ్చింది? నడమంత్రపు సిరే కదా. ప్రభాకర్ అన్నను పెళ్లి చేసుకోవడం తర్వాతనే కదా ఈమెకి డబ్బు వచ్చింది. అంతకు ముందేంది ఈమె చేసింది ఏంది? అన్నీ చెప్పాను నిన్న మీటింగ్లో. నువ్వు రేణుగుంటలో మెస్ పెట్టిన దగ్గర ఏం చేశావు, బెంగళూరులో ఏం చేశావో, తిరుపతిలో ఏం చేశావో, హైదరాబాద్లో ఏం చేశావో, మెడ్రాస్లో ఏం చేశావో, చివరకు మాగుంట లేఅవుట్లో కూడా దొరికారు వీళ్ళు. అవన్నీ వద్దు, చెప్పలే, అర్థం చేసుకోండి. మాగుంట లేఅవుట్లో కూడా నువ్వు పీడీ చేసి ఉండవమ్మా, పీజీ చేసి ఉండవని చెప్పాను. అయిన తర్వాత మనుషులను పంపించి ఇంటికి పంపించి ఈ కార్యక్రమం చేశారు. ఇది కొత్త సాంప్రదాయం. ఇంతవరకు నెల్లూరు జిల్లా చరిత్రలో ఇటువంటి సంఘటన జరగలేదు.
దాడికి వారికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్టేట్మెంట్ చెప్తున్నారు సార్, ఏం చెప్తారు? ఎవరు నమ్ముతారు? రాత్రి ఆ పని చేయించి ఉదయం లేచి ప్రెస్ మీట్ పెట్టి మాకేం సంబంధం లేదు, నేను ఖండిస్తున్నానని చెప్పిందని అన్న చెప్పాడు నాకు ఇప్పుడే వీడియో చూసి. చేసింది వాళ్ళే, పంపించింది వాళ్ళే. ఏమి లేదన్న, డబ్బు ఉంది, అహంభావం, మదం ఎక్కువ ఉంది వాళ్ళిద్దరికి. మేమే శాసిస్తాము జిల్లాని, ఏమైనా చేయగలము అనే దానికి వచ్చున్నారు. చేసినటువంటి వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్తానంటూ మాట్లాడుతున్నారు. కోర్టుకు వెళ్తాము, మీరు చేసిన సంచలన వ్యాఖ్యలపై ఆమె మాట్లాడుతున్నారు, దానికి ఏం చెప్తారు? ఏడైనా వేసుకోమానండి. ముందు నన్ను టార్గెట్ చేసింది, నన్ను మాట్లాడింది, అవినీతి పరుడని, పర్సంటేజీలు తీసుకుంటున్నాడని ఇవన్నీ మాట్లాడింది. వేసుకోమానండి కోర్టులో, నేనేం భయపడతానా? తప్పు చేసింది ఆ మనిషి, కౌంటర్ ఇచ్చాను నేను. ఆమె ఎందుకు కోర్టుకు వేసేది? నీ మనుషులే కదా మా ఇంటి మీదకి వచ్చి ధ్వంసం చేశారు. మీరు తాగిచ్చి డబ్బులు ఇచ్చి పంపిస్తేనే కదా ధ్వంసం అయిపోయింది ఇళ్ళంతా. వాళ్ళకి మెంటలు బట్టి, పొగురుతో, డబ్బు ఉందనే అహంకారంతో ఇది చేయించారు. మళ్ళీ నంగి మాటలు మాట్లాడింది ఉదయాన. మేము ఖండిస్తున్నాము ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద పోయిందని చేసి, మళ్ళీ ఇదెందుకు? ఎవరు నమ్ముతారు మిమ్మల్ని ప్రజలు?